साइबर क्राइम्स के बारे में लोगों में बेदारी पैदा करने के मकसद से आज चर्चला टाउन के मार्केट यार्ड अहाते में एक बेदारी कॉन्फ्रेंस का इनेकाद किया गया। इस बेदारी कॉन्फ्रेंस में जिला एसपीडी जानकी आईपीएस ने बतौर मेहमान खुसूसी शिरकत की और अपने खिताब में कहा कि आज के डिजिटल दौर में साइबर क्राइम्स में बड़े पैमाने पर इजाफे के पेश नज़र हर शहरी के लिए एहतियाती तदाबीर इख्तियार करना बहुत ज़रूरी है। ख़ास तौर पर जाली तिजारती प्लेटफॉर्म, जाली IPOs, पार्ट टाइम जॉब से मुतालिक लोगों को धोखा दिया जा रहा है। जिला एसपी ने इस मौके पर डिजिटल गिरफ्तारियों, OTP फ्रॉड्स, बैंकिंग से मुतालिक साइबर जराइम के बारे में भी वजाहत की और मुतासिरीन को मशवरा दिया कि वो किसी भी साइबर क्राइम की इत्तला वेबसाइट www.cybercrime.gov.in के जरिए या टोल फ्री नंबर 1930 या फिर व्हाट्सएप नंबर 8712672222 पर फौरी तौर पर दी। डिस्ट्रिक्ट पुलिस डिपार्टमेंट ने तमाम लोगों को साइबर क्राइम्स के खिलाफ चौकस रहने और किसी भी धोखाधड़ी के लिंक्स पर भरोसा ना करने का मशवरा दिया। మా జడ్చర్ల టౌన్ ఎస్ఐలకు సిబ్బందికి అలాగే ఇక్కడ వచ్చిన కళాజాత బృందం, సిటీమ్స్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్లు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు। ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఏంటంటే రెగ్యులర్గా మనం ఎంతో బిజీలో పడి ఉంటారు, మీరు ఏదో పనిలో ఉన్నప్పుడు అనుకోకుండా ఏదో కాల్స్ వస్తూ ఉంటాయి, అందరం కూడా మొబైల్స్ వాడుతుంటాం కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ ఫోన్ వాడేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఉన్న వ్యక్తులు మన మొబైల్కు కాల్ చేసి OTP అడిగి అకౌంట్ నెంబర్లు కానీ ఆధార్ కార్డు నెంబర్లు కానీ అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ అని కొత్తగా ఈ మధ్య అరెస్ట్ చేయబడ్డారని చెప్పి వివిధ నేరాలు జరుగుతూ ఉన్నాయి సొసైటీలో। దానికి మీరు ఏ విధంగా రియాక్ట్ కావాలి, ఏ విధంగా రెస్పాండ్ కావాలి, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఏ విధంగా సేఫ్ సైడ్గా ఉంచుకోవాలి, దాంతోపాటుగా సమాజంలో జరిగే డ్రగ్స్ నేరాలు, గంజాయి కానీ ఇతర వేరే డ్రగ్స్ కానీ, ఆడవారిపై బాలబాలికలపై జరిగే నేరాలు కానీ ఏ విధంగా అరికట్టాలనే దాని మీద ఇప్పటిదాకా మా కళాజాత బృందం మరియు సిటీమ్స్ మీకు కొంత అవగాహన కల్పించాలనుకుంటున్నాం। అట్లాగే రెగ్యులర్గా మీరు ఇంటి దగ్గర ఉన్నా, మీరు ఏదో పనిలో ఉన్నా ఎక్కడి నుంచి ఎవరో ఒకరు కాల్ చేసి మీరు యొక్క OTP అడగడము, OTPతో పాటుగా పాస్వర్డ్స్ అడగడము, లేదా ఆధార్ కార్డుతో నెంబర్ చెప్పడము, ఒక బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని కానీ, ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామని కానీ, అలాగే మీకు ఎక్కడైతే డబ్బులు మనం సేవ్ చేసుకునే ప్రాంతాలు ఉంటాయో అక్కడ మిమ్మల్ని OTPs అడగకుండా వాళ్ళు మీరు ఇచ్చిన OTP ద్వారా చివరికి అట్లాంటి వాటికి రెస్పాండ్ కాకండి। దానికి సంబంధించిన పూర్తి కేసులకు సంబంధించిన ఎస్ఐ గారు, సోహన్ గారు మీకు వివరిస్తారు। దాంతోపాటుగా మీ యొక్క పిల్లలు కానీ కాల్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మీకు తక్షణం 5-10 నిమిషాల్లో లోకల్ పోలీస్ మీకు అందుబాటులో రావడం జరుగుతుంది। మీరు ఎవరు కూడా మిమ్మల్ని ఎక్కడ ఉండి మేము అరెస్ట్ చేస్తున్నామంటే మీరు ఎవరు రెస్పాండ్ కావద్దు। అరెస్ట్ చేయడం అంటే కంపల్సరీ లోకల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి। అక్కడ నుండి మీకు ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మీరు చేసిన నేరమేనని ప్రతి ఒక్కరు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది। కాబట్టి మీరు ఎవరు కూడా దానికి ఇబ్బంది పడకుండా, మీకు అట్లాంటి కాల్స్ ఏమైనా వచ్చినా రెస్పాండ్ కాకుండా, దాని మీద అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ కావాలి దాని మీద మేడం గారు మరియు మన సైబర్ క్రైమ్ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు। కాబట్టి మీరందరూ ఇంట్లో దొంగతనం జరిగిందంటే ఇంట్లో తాళం పగలగొట్టో లేదంటే మనం లేనప్పుడు తాళం వేసున్నా కూడా లేకున్నా కూడా వచ్చి తీసుకుంటాం। మరి సైబర్ క్రైమ్ అంటే ఏంది? కంప్యూటర్తో జరిగే క్రైమా? మరి మీరందరి దగ్గర కంప్యూటర్స్ కూడా లేవు కదా, ఫోను స్మార్ట్ ఫోన్లోనేనా లేకపోతే నార్మల్ మామూలుగా నోకియా పాత ఫోన్లో కూడానా? ఓన్లీ స్మార్ట్ ఫోన్లేనా? నార్మల్ ఫోన్ కదా? ఎనీ ఫోన్ సపోజ్ మీకు నార్మల్ ఫోనే ఉంది, నోకియా 1100 అనుకుందాం, కాల్ వస్తుంది, మీరు మంచి బిజీలో ఉంటుంది, ఇక్కడ మార్కెట్ యాడ్లో కాల్ చేసి మేము SBI బ్యాంక్, మీ అకౌంట్ SBIలోనే ఉంటుంది, ఒక్కొక్కసారి SBIలో ఉండకపోవచ్చు, బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్తారు। మీ కార్డు మీద వెనకాల 3 డిజిట్స్ ఉంటాయంటే మీరు ఆలోచించరు, ఎందుకంటే మీ పని బిజీ కావచ్చు, మనం ఆలోచించాం నా అసలు అకౌంట్ ఉందా లేదా అది SBIలో, ఇమ్మీడియట్ గా పిన్తో సహా మొత్తం చెప్పేస్తాం। అంటే సైబర్ క్రైమ్ అంటే కంప్యూటర్ తోనే కాదు, చిన్న మొబైల్ ఫోన్ ఉంది, మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా
మనం సైబర్ క్రైమ్ బారిన పడతాం అనేసి చెప్తున్నాను. సో ఏదో డబ్బులు ఉన్న వాళ్ళకి లేదంటే స్మార్ట్ ఫోన్ పెద్ద ఫోన్ ఉన్న వాళ్ళకి కాదు, మనకు వెనకాల కూర్చున్న మిత్రులు మన వాళ్ళు ఉన్నారు, అందరూ చిన్న ఫోన్ లో కూడా ఫోన్ చేసి బ్యాంక్ నుంచి చేస్తున్నామని చెప్పి మీ పిన్ అడిగితే ఎవ్వరు చెప్పకండి. ఏ బ్యాంకు కూడా మీకు ఫోన్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ ఏవి అడగదు.